స్థానిక మద్యం దుకాణం వద్ద ఆదివారం సాయంత్రం కొందరు మందుబాబులు వీరంగం సృష్టించారు. ఫుల్లుగా మద్యం సేవించి షాపులోని యువకుడితో ఘర్షణకు దిగారు. అందరితో ఆగకుండా బీరు బాటిళ్లతో దాడులకు తెగబడ్డారు. అడ్డు వెళ్లిన పోలీసులను సైతం వారు లెక్క చేయలేదు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుండి పెయింటింగ్ పనుల నిమిత్తం ద్వారకా తిరుమలకు వచ్చిన కొందరు వ్యక్తులు వెంకటకృష్ణాపురంకు చెందిన స్థానికుల కథనం ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నుంచి పెయింటింగ్ పనుల నిమిత్తం ద్వారకా తిరుమలకు వచ్చిన కొందరు వ్యక్తులు వెంకటకృష్ణాపురంకు వెళ్లే మార్గంలోని షాపులో మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం షాపులో పనిచేసే యువకుడికి పెయింటర్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్త కొట్లాటకు దారితీసింది. బీరు బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో అడ్డువెళ్ల గ్రామానికి చెందిన భీమవరపు అంజిబాబుపై బీరు బాటిల్తో దాడి చేశారు. ఈ దాడిలో అంజిబాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే లక్కవరానికి చెందిన మరో వ్యక్తి సైతం గాయాల పాలయ్యాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులను సైతం మందుబాబులు లెక్క చేయకుండా ఇష్టానుసారం కొట్టుకున్నారు. ఇదిలా ఉంటే స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక పిహెచ్సికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం 108 అంబులెన్స్ లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందించాలని, అలాగే బెల్ట్ షాపులు కూడా లేకుండా నియంత్రణ పద్ధతిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను పెడచెవిన పెట్టి కొంతమంది అధికారులు మద్యం దుకాణదారులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపుల వద్ద సిట్టింగ్లు ఏర్పాటు చేసి మందుబాబులను ప్రోత్సహిస్తూ ఉండడమే ఈ గొడవలకు కారణమని పలువురు ధ్వజమెత్తుతున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు తమకేమీ పట్టినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. పాపను ఎక్కించుకొచ్చింది, తీసుకొచ్చింది కూడా మేమేనండి. తర్వాత మీరు వచ్చారు, మీ పక్క నుంచి ఉన్నది నేనండి. గాంధీ షాప్ కూడా ఇతను పొరవడు కూడా నేను నా పని అయితే నేను అక్కడ చూసుకున్నాను. కొట్టించున్న వాళ్ళు ఏళ్ళు వెళ్ళిపోయారు, కొట్టినవాడు అతనే వెళ్ళిపోయాడు. మేమేమో అక్కడే కూర్చున్నాం. గంట పోయిన తర్వాత వీళ్ళు 40 మంది వచ్చారు. వాళ్ళందరూ నా మీద కొడతంటే, బాబు మీ ఓళ్ళ మీద గట్ట ఏదైనా చెయ్యేసినా, మీ ఓళ్ళని చూసినా నన్ను చంపేయండి, నాకేం సంబంధం లేదు, నేనేదో అక్కడ కూర్చున్నా. పోనీ ఆ కొట్టినోడు నీకు తెలుసా అని అడిగారు. తెలుసు, నేను చూపిస్తానన్న. ఈ లోపల కొట్టేశారు కానిస్టేబుల్స్ గారు ఎదురుగా మొత్తం. అలా చూపిస్తానని చెప్పినా కొట్టారు. ఎంతమంది కొట్టారు? 3 కొట్టింది, కొట్టుకున్నారండి వాళ్ళని.